ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మనందరి కోసం కూడా మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, నువ్వు అంతా సరిగానే చేస్తూ ఉన్నావు తల్లి, చాలా చక్కగా చేస్తూ ఉన్నావు. కానీ ఈ చిన్న తప్పులు చేయడం వల్ల నీకు ఫలితం దక్కకుండా పోతుందమ్మా. ఆ తప్పులేంటో తెలుసుకొని సరిదిద్దుకో. ఈ బాబా నీకు ఏం చెబుతున్నాడో ఆ విధంగా ఆచరించి చూడు. తప్పకుండా నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది తల్లి. నువ్వు ఏ విధంగా నీ జీవితం ఉండాలనుకుంటున్నావో సరిగ్గా అలాగే నీ జీవితం మారుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేనేం చెబుతున్నానో సరిగ్గా ఆలకించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు, బిడ్డ, నువ్వు అన్నీ సరిగానే చేస్తూ ఉన్నావు, నేను చెప్పినట్టుగానే నడుచుకుంటూ ఉన్నావు, నేను చూపిన మార్గంలోనే నడుస్తూ ఉన్నావు. కానీ తల్లి, నీ జీవితంలో చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న తప్పుల కారణంగా నీకు రావాల్సినటువంటి విజయం మరి కాస్త దూరం అవుతూ ఉందమ్మా. ఈ చిన్న తప్పులను సైతం పక్కన పెట్టావంటే నువ్వు నీ జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నావో, ఎంత గొప్ప సంతోషాన్ని నువ్వు పొందాలనుకుంటున్నావో అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి తల్లి. ఎందుకంటే నువ్వన్నీ కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నావమ్మా అని బాబాగారి ఉద్దేశం. అయితే బాబాగారు ఎందుకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారంటే, మనకెప్పుడూ కూడా మనకు జరగవలసింది మనం ఎప్పుడూ బాబాగారిని కోరుకునేది ఎప్పుడో జరిగిపోయి ఉండాలి. కానీ ఇంత ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే, మనకు తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న తప్పులు చేసేస్తూ ఉన్నామట. ఆ తప్పులను సరిదిద్దుకుంటే మరుక్షణం బాబాగారు మనం కోరిన ప్రతి కోరికను నెరవేరుస్తానని చెబుతూ ఉన్నారు. ఆ చిన్న జాగ్రత్తలు చెప్పడానికి ఈరోజు బాబాగారు వచ్చారు. మనం బాబాగారు చెప్పేటువంటి ఏ మాటని కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. చాలా శ్రద్ధగా వినాలి. చాలా చిన్న మాటలే, కానీ అందులో చాలా పరమార్థం ఉంటుంది. అవి మన జీవితం పైన చాలా ప్రభావం చూపుతాయి. అందుకే బాబాగారు ఏ విషయం చెప్పినా, ఏ చిన్న మాట చెప్పినా చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఇన్ని కోట్ల మంది జనాభాలో ఈ సందేశం నాకే ఎందుకు చేరింది? బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం నా కళ్ళలోనే ఎందుకు పడింది? నన్నే ఎందుకు వినమంటున్నారు బాబాగారని ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. బాబాగారు ఈరోజు తన బిడ్డ వినాల్సినటువంటి ఈ సందేశం ఎవరికి చేరాలో ముందే నిర్ణయించారని ప్రతి ఒక్క బిడ్డకి అర్థమవుతుందండి. ఈ సందేశం మీకు కనిపిస్తూ ఉందంటే, ఇన్ని కోట్ల మంది బాబాగారి భక్తులలో ఈ సందేశం మీ దగ్గరకు వచ్చిందంటే తప్పకుండా బాబాగారు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మీరు చేసేటువంటి ఏదో చిన్న చిన్న తప్పులను సరిచేసుకోమని బాబాగారు మిమ్మల్ని ఆదేశిస్తున్నారని అర్థం చేసుకోండి. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారి విధంగా అంటున్నారు, బిడ్డ, నీవు అన్నీ సరిగానే చేస్తున్నావు తల్లి, చాలా చక్కగా చేస్తూ ఉన్నావు. ఈ తండ్రి ఏం చెప్పినా సరే ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నావు. కానీ నీకు తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నావమ్మా. దాని కారణంగానే నువ్వు చేరుకోవాల్సిన గమ్యం ఇంకొంచెం దూరం అవుతూ ఉంది. ఈ చిన్న తప్పులను సరిచేసుకో. నువ్వు కోరుకున్న జీవితం నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది వీలైనంత త్వరగా. అర్థమవుతుందా తల్లి? బాబా, మరి ఆ తప్పులేంటో మీరు నాకు చెబుతారా? తప్పకుండా నేను సరిచేసుకుంటాను అనుకుంటున్నావు కదా. నాకు తెలుసు తల్లి, నీకు ఈ బాబా చెప్తే తప్పకుండా పాటిస్తావు. ఆ నమ్మకం నాకుంది. అయితే చెబుతాను, శ్రద్ధగా విను. బిడ్డ, ఎవరి శ్రమ భారాన్నైనా సరే ఉచితంగా మనం తీసుకోకూడదమ్మా. అది చాలా చిన్న పని నీకు అనిపించవచ్చు, కానీ తల్లి,
ఎవరి శ్రమను కూడా ఏ కోశాన కూడా మనం ఉచితంగా తీసుకోకూడదు. అందువల్ల మనం వారికి రుణగ్రస్తులం అయిపోతాము. ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు, కానీ ఎవరి శ్రమను ఉచితంగా తీసుకోరాదమ్మా. ఈ నియమాన్ని పాటించాలి. అర్థమవుతుందా తల్లి? చాలా చిన్న సహాయమే కదా అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఎలాంటి పనైనా సరే, ఎలాంటి సహాయమైనా సరే ఊరక తీసుకోకూడదు. గుర్తుపెట్టుకో, ఎవరి శ్రమను దోచుకోకూడదమ్మా. వారికి తగ్గ ప్రతిఫలాన్ని వారికి ఇచ్చి తీరాల్సిందే. బిడ్డ, నేను అంతటా ఉన్నానమ్మా. అంతకు మించి అతీతంగాను నేను ఉన్నాను. నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేను ఉంటాను. అందుకే ఎల్లవేళలా నువ్వు సత్య మార్గంలోనే నడవాల్సి ఉంటుంది. బిడ్డ, నా భక్తులను ధనం ఆకర్షించదు. వారు ద్రవ్య ప్రలోభంలో ఎప్పుడూ కూడా చిక్కుకుపోకూడదమ్మా. బాబా నామస్మరణ చేస్తూ ఉండాలి. సహాయం అన్న వారికి సహాయం చేస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడూ కూడా భయపడకు తల్లి. ఈ కోవెలలో నువ్వు కాలు పెట్టగానే ఎంతటి కష్టమైనా సరే తీరవలసిందే. ఎందుకంటే ఇక్కడి పకీరు దయామయుడు తల్లి. కొందరెంత దొంగలో తెలుసా? పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు. వీపు వెనక వాళ్ళే విమర్శిస్తారమ్మా. అలాంటి వారిని నేను పట్టించుకోను. అలాంటి వారి మాటలు నీ చెవిన కూడా పడకూడదు. అర్థమవుతుందా తల్లి? నీ బాబా నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో నీకు అర్థమవుతుందా? శ్రద్ధ, సబూరి, నమ్మకం, నిజాయితీ మాత్రమే నేను నా బిడ్డల నుండి ఆశించగలను. చూడు తల్లి, నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవ్వరూ కూడా దాటలేరు. వారనుకోవలసిందే నాకు తెలియకుండా ఏదేదో చేస్తున్నారని. అది వారి అమాయకత్వం అవుతుందమ్మా. ఎవరు మాత్రం షిరిడీ రాగలరు తల్లి? ఎవరు స్వేచ్ఛగా నన్ను దర్శించగలరు? కేవలం నా అనుమతి ఉంటే తప్ప. కాబట్టి గుర్తించుకో, నీవు నా దగ్గరకు వస్తూ ఉన్నావంటే, నా దర్శన భాగ్యం నీకు కలుగుతూ ఉంది అంటే, నా ఆశీస్సులు నీపై ఉన్నాయని అర్థం. ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణులలోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. బిడ్డ, మూగజీవులను ఆదరించు. వేటిని కూడా అనవసరంగా బాధ పెట్టవద్దు. వేటికి హాని తలపెట్టవద్దమ్మా. నన్ను నమ్ముకోమని మీ వారికి చెప్పు. జాతకాలు, జ్యోతిష్యాలు చెప్పిన ఫలితాలను అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను. ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను. తప్పకుండా నువ్వు ఆశించిన ఉత్తీర్ణతను సాధించగలరు. బిడ్డ, ఇవన్నీ నీకే కాదు, నీ కుటుంబానికి సైతం నేను చెబుతూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ మార్గాన్ని అనుసరించు. చిన్న చిన్న జాగ్రత్తలను పాటించు. పూర్తి విశ్వాసాన్ని నాపై ఉంచు. నీకు అంతా మంచి జరుగుతుంది. అర్థమైందా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు గట్టిగా 4 అంటే 4 మంచి మాటలు చెప్పుంటారు. అవి మనం చేసే తప్పులేంటో మనకు తెలియజేసి ఉంటారు, లేదంటే మనం ఏ విధంగా బ్రతకాలో బాబాగారు చెప్పుంటారు. అంతకుమించి ఇంకేం చెప్పలేదు. 4 అంటే 4 మంచి మాటలు. వీటిని కూడా మనం పాటించకపోతే ఎలా అండి? మనకు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఏదో ఒక సహాయాన్ని అడుగుతాం. మన దృష్టిలో అది చాలా చిన్నదని ఉండొచ్చు, కానీ బాబాగారు ఏమంటున్నారంటే, దేనిని కూడా నువ్వు ఉచితంగా తీసుకోవద్దు తల్లి. ఎవరి శ్రమను నువ్వు దోచుకోవద్దు.
నువ్వు చేసుకోగలిగిన పనులను ఇతరుల చేత చేయించడం అనేది శ్రమ దోపిడీనే అవుతుంది తల్లి. ఎప్పుడూ కూడా అలాంటి వాటికి పాల్పడవద్దు నువ్వు. ప్రతి మూగజీవి పైన కూడా మంచి మనసునుంచు. దయ కలిగి ఉండు తల్లి. ఎవ్వరిని కూడా అనవసరంగా బాధ పెట్టవద్దమ్మా. చిన్న చిన్న ఈ జాగ్రత్తలు చూడడం ద్వారా, ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా నీకు దూరమవుతున్నటువంటి విజయాన్ని నువ్వు పొందవచ్చు. నువ్వు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని అతి త్వరలోనే నువ్వు సంపాదించుకోవచ్చు. ఈ తండ్రి ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ సందేశం మీకు అందుతూ ఉందంటే బాబాగారి ఆశీస్సులు మీపై ఉన్నాయి కాబట్టే ఈ సందేశం మీ వరకు వచ్చిందంటే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బాబాగారు మీరు ఏదో తప్పు చేస్తూ ఉన్నారు, ఆ చిన్న తప్పును సరిదిద్దుకోమని తన బిడ్డగా, నా బిడ్డకు నేను చెప్పుకోవాలి, నాకెంతో ఇష్టమైన నా బిడ్డకు నేను చెప్పుకోవాలని అనుకున్నారు కాబట్టే ఆ తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి మీ దగ్గరికి ఈ సందేశం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. బాబాగారి మాటలను పాటించండి. మీరు చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా మీ జీవితాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా మార్చుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.